UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక హైడ్రా కమిషన్ అని ఒకటి తీసుకొచ్చి అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో ఐ మీన్ చెరువులు ఏదైతే కబ్జా చేసి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ మొత్తం కూల్చేస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే హీరో నాగార్జున గారు కూల్చేసేసారు. ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి గారు ఆల్రెడీ కూల్చేశారు. నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ గారా లేకపోతే ఓవైసీ గారా? వీళ్ళందరూ కూల్చేటువంటి దిశగా ఆ తాలూకు వాళ్ళ వర్క్ డెవలప్మెంట్లో కార్నర్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళ వర్క్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, అంటే ఒరిజినల్గా దాని ఉన్నటువంటి మన స్థల రక్షణ కోసం ఏర్పడినటువంటి ప్రొటెక్టివ్ సెల్ ఇది. అందువలన ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు అంటే హైడ్రా అన్నది ఎప్పటి నుంచో ఉంది. చేద్దాం అనుకుంటున్నారు, మర్చిపోతున్నారు, చేద్దాం అనుకుంటున్నారు, మర్చిపోతున్నారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తాలూకు ప్రజావేది కూల్చేశారు కదా. అంటే అప్పుడు ఏమన్నారు వాళ్ళు, చెరువుకు ఆనుకొని ఉంది, కరకట్టగా ఆనుకొని ఉంది, కూల్చేసాము. ఇది ఒకటే కాదు, ఈ వరుసలో ఉన్నవన్నీ కూల్చేస్తా ఉన్నారు. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద పగలేదు, ఎవరెవరైతే ఇక్కడ ఈ వరుసలో కరకట్ట ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూల్చేస్తూ ఉన్నారు. తర్వాత కూల్చారు వాళ్ళు, కోతలేదు, మర్చిపోయారు, ఆ ప్రస్తావనే రాలేదు. అలా కాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డిని మనం అభినందించవలసింది ఏమిటంటే అనుకున్నది సాధించాడు. దీనికి మీరు ఏదైనా పేరు పెట్టండి, కక్ష సాధింపు చర్య అంటాడు, లేకపోతే వాళ్ళకి ఏదో అంతకుముందు వాళ్ళ పిల్లల ఫంక్షన్కి ఏమో కన్వెన్షన్ హాలు రెంట్కి ఇవ్వలేదు, రెంట్ ఎక్కువ చెప్పాడని పగతో ఉన్నట్టయితే నీ రెంట్ బంగారం గాను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి సంపాదించాలంటే ఎంత సంపాదించవచ్చండి? అక్రమ కట్టడాలను కోర్టుకు వేసిన అవసరం లేదు కదా. అందులోనూ హైదరాబాదు ప్రధానంగా మనకి ఒక 350 పైచిలుకు చెరువులు ఉన్నాయి. అది టోపోగ్రఫీలో కనిపిస్తుంది ఇన్ని చెరువులు ఉన్నాయని. ఈరోజు మనకి ఒక 50 చెరువులు కూడా లేవు. చెరువు అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఎకరాలు ఉంటుంది, లేదా 10 ఎకరాలు కనీసం ఉంటుంది. 10 ఎకరాలు అంటే 15 50,000 గజాలు ఉంటుంది కదా. అటువంటి అన్ని అనాథరైజ్డ్గా ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించేసుకొని దాని మీద కోట్ల సంపాదన. ఈరోజు అక్కడ మాదాపూర్లో గజం ఎంతండి? 1,00,000. 100 గజాలు ఎంతండి? 1,00,00,000. అంటే మరి దాని ప్రకారంగా 3 ఎకరాల 600 గజాలు తీసుకున్నాడు ఆయన నాగార్జున. అంటే అయిపోతుంది అంటే 300 కోట్లు 400 కోట్ల రూపాయలు. అదే చెప్తున్నారు వాళ్ళు. కన్వెన్షన్ హాల్ దాని వాల్యూ 400 కోట్లు అంటున్నారు. మనం లెక్కేసింది కరెక్టే. దానికి అంత తప్పే ఉందండి. దీని ప్రత్యర్థులు ఎందుకు దీన్ని అలుసుగా తీసుకొని రకరకాల అంటే ట్రోల్స్ చేయడం, విమర్శించడం మాత్రం విజ్ఞులు ఎవరు చెయ్యరండి ఆ పని. ఒకవేళ నడుము కట్టాడు రేవంత్, ఆయన వ్యక్తిగతమైన విషయాలు మనకెందుకు, ఆయన ఏదైతే ఇది అక్రమ కట్టడాలన్నా అనుకున్నారో దాన్ని కూల్చేస్తున్నారు. అది ప్రజాధనం, జాతీయ సంపద, అదే చెప్తున్నాడు, అదే ఆచరణలో పెడుతున్నాడు. మీకెందుకు కూలుకు? మీకు చేత కాలేదు, మీరు చేయలేకపోయారు. ఆయన చేత అయింది, ఆయన చేస్తాడు. అయితే ఎటు వచ్చి ఓవైసీ ఆ కట్టడం పడగొట్టినప్పుడు కొంత గలాభా జరుగుతుంది ఓవైసీ గారిది. ఓవైసీ మరి వెన్ కమింగ్ టు కేటీఆర్ గారి ఫామ్ హౌస్, అది పర్వాలేదండి. కేటీఆర్ అంటే వాడు అంటే రేవంత్ రెడ్డి రాడు కదా, రంగనాథన్ వస్తాడు, చైర్మన్, కమిషన్ చైర్మన్ వస్తాడు. అప్పుడు వచ్చేసి వెళ్ళిపోయి మార్కింగ్ అయిపోయింది. ఆ గెస్ట్ హౌస్ మా ఫామ్ హౌస్ మార్కింగ్ అయిపోయింది. అన్ని ప్రొక్లైనర్స్, ఈ బుల్డోజర్స్ అన్నీ వస్తే మొత్తం కుమ్మేసి వెళ్ళిపోతాయి. మరి దాన్ని ఎవరు ఆపలేరు. మామూలు నామినల్గా కోర్టు నోటీస్ ఇస్తారండి, ఇచ్చిన తర్వాత పడగొట్టేస్తారన్నమాట. వీళ్ళు ఏమంటారంటే ఆ కోర్టు నోటీస్ మాకు అందలేదని చెప్తారన్నమాట. వీళ్ళు అంతకంటే ఏం చేస్తారు, మాకు అందలేదు. అందినట్టు ఎక్నాలజ్మెంట్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళు దబాయించినట్టు వాళ్ళు ఊరుకుంటారా? బాబు మీరు అందింది రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్నాలజ్మెంట్ ఇదని చెప్తారన్నమాట.
వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళు పక్కకు తప్పుకొని పదవి లేకుండా ఉన్నారో జీవోత్సవాలు లాంటి వాళ్ళే వాళ్ళు. అంటే ప్రాణం లేని మనుషులు లాంటి వాళ్ళు అన్నమాట. ఎవరు పడుగుతారండి? మొన్న ఫామ్ హౌస్ వెళ్తే ఒక్కడు కూడా కేటీఆర్కి నమస్కారం పెట్టలేదు పోలీసు. ఒక్కడు నమస్కారం పెట్టలేదు. అలాగే ఉంటుంది అన్నమాట. కేసీఆర్ వచ్చినా నమస్కారం పెట్టరు. ఆ పోలీసులు విధి. అంతకుముందు పోలీసులు వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కట్టడానికి ఉపయోగిస్తారండి. దాని పేరేం తెలుసా మీకు? ఆర్డర్లీ అంటారు. కొంతమంది పోలీసుల్ని అంటే అఫీషియల్స్ ఇంట్లో బాత్రూములు కట్టడానికి, బజారు తేయడానికి, ఇల్లు వాకులు ఊడ్చడానికి అలా ఆ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. మరి ఇంట్లోకి వెళ్ళి రేపు బాత్రూమ్ కడిగట్టి కడిగేస్తాడా? లేదా బజార్ తెమ్మని చేస్తారు పోలీసు. ఆ సెల్యూటే చేయడం అన్నమాట. అది వ్యవస్థలో ఎప్పటి నుంచో పాతుకుపోతున్నటువంటి నిజం. సార్ ఇంకోటి ఏంటంటే వెన్ కమింగ్ టు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఏదైతే ఆయన హైడ్రా పేరు పెట్టి ఏదైతే ఆయన కూల్చేస్తున్నారో అది నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన మీద ఇంపాక్ట్ పడిపోయి ఓట్లు తగ్గే అవకాశం ఉందంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఉన్నది ఎవరో పోయింది ఎవరో అండి. ముందు అనుకున్న పనులు చేస్తున్నాడు కదా. కనీసం 350 చెరువుల్లో ఒక 200 చెరువులైనా సరే ఆయన మళ్ళీ అంటే పరిరక్షించగలిగినట్టయితే గొప్పే కదండి. వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా వీళ్ళు వస్తారనే గ్యారంటీ మీకుందా? ఉండదు, లేదు. ఇప్పుడు కొత్త రకంగా బీఆర్ఎస్ స్లోగన్ అన్నమాట. ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అదృష్ట దేవత మా కవిత వచ్చింది కనుక వచ్చే 89లో మాదే అధికారం అంటున్నారు వాళ్ళు. అంటే కవిత ఏంటి పెద్ద పొడి చేసిందా? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా? అటు చేసిన ఒక మంచి పని ఉందా? నోరేసి పడిపోద్దండి. పడిపోయినట్టు నోరేసుకున్న వాళ్ళకి రోజా కూడా నోరేసి పడిపోద్ది. అధికారం చేజిక్కించుకుందా? అదేం లేదు అన్నమాట. భ్రమలు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే పక్క తప్పుకుంటుంది. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి నువ్వా నేనంటే పోటీ వస్తుంది. దాంట్లో బీజేపీ గెలుస్తుంది అంతే. సార్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా కమిషన్ ఉందో అది ఓవైసీ గారి బిల్డింగ్ కూలగొట్టడానికి ఆలోచిస్తున్నారని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఇది నిజమే అంటారా? నేనే చెప్తున్నాను కదండి. అక్కడ ఓవైసీ బిల్డింగ్ పడగొట్టేటంటే మతతత్వాన్ని రెచ్చగొడతారు వాళ్ళు. ముస్లిమ్స్ అంటే అంత, మైనారిటీలు అంటే అంత చులకన అనేది. రాజకీయాలు ఇప్పుడు స్ట్రైట్గా ఉండవు. రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ ప్రభుత్వ అధికారులు చెప్పిన దాని ప్రకారంగా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ అని మార్చేసుకుంటే, లేదు నేను ముస్లిం కాబట్టి మీరు పడగొడుతున్నారు, అదే ఒక క్రిస్టియన్ అయితే పడగొట్టగలవా అని ఇలా మతతత్వాన్ని రెచ్చగొడతారన్నమాట. అప్పుడు కొంత గలాబా తప్పకుండా జరుగుద్ది. దాన్ని ప్రిపేర్ అయ్యి కొట్టాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.